అందరికీ నమస్కారం. వృషభ రాశి వారి ఇంట్లో ఈ దేవుడు తిరుగుతున్నాడు. మరి ఫిబ్రవరి నెలలో ఈ పౌర్ణమి తర్వాత వారి జీవితం ఎన్నో మలుపులు తిరగబోతుంది. మరి వృషభ రాశి వారికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ముందుగా మన ఛానల్‌ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మరి వృషభ రాశి వారి ఇంట్లో ఏ భగవంతుడు తిరుగుతున్నాడు? పౌర్ణమి తర్వాత వారి జీవితం ఏ విధంగా మలుపు తిరగబోతుంది అనేటటువంటి పూర్తి వివరణ ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఈ యొక్క దేవత అనుగ్రహం మీపై ఎక్కువగా ఉండబోతుంది కాబట్టి మీ ఇంటిల్లపాది చక్కగా ఆనందంగా ఈ యొక్క వీడియోని చూసి తప్పకుండా ఆ దేవత ఎవరు, ఆ దేవతను మీరు ఏ విధంగా గుర్తించాలి అనే విషయాల గురించి అయితే తప్పకుండా తెలుసుకొని తీరాలి. మరి వృషభ రాశి వారికి సంబంధించినటువంటి ఈ వివరణ ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం. వీరికి చాలా అచంచలమైనటువంటి విశ్వాసంతో ఎప్పుడూ కూడా అంటే నలుగురికి సహాయం చేయాలి అనేటటువంటి దృష్టితో ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు వృషభ రాశి వారు. చూడటానికి చాలా అందంగా ఉండడమే కాకుండా నలుగురికి కూడా చాలా అంటే చాలా నచ్చేటటువంటి మంచి మంచి పనులు ఎక్కువగా చేస్తూ ఉంటారు. అలాగే ప్రతి ఒక్కరిని కూడా సమానమైనటువంటి దృష్టితో చూస్తూ ఉంటారు. ఇతరులు చూడగానే వారి కష్టాలను వీరితో పంచుకుంటారు. వృషభ రాశి వారు మాత్రం మిత్రతత్వాన్ని ఎప్పుడూ కూడా ఎదుటివారి నుండి కోరుకుంటూ ఉంటారు. ప్రతి విషయాన్ని కూడా చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే వృషభ రాశి వారికి చాలా సౌమ్యంగాను ఓపిక ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. ఈ రాశి వ్యక్తులకు తమ శక్తి సామర్థ్యాలు బాగా తెలుసు. వీరు తాము చేయాలనుకున్నటువంటి పని విషయంలో కృత నిశ్చయంతో చాలా దృఢంగా ఉంటారు. కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి ఏమాత్రం కూడా వెనుకాడరు వృషభ రాశి వారు. అలాగే ఈ రాశి వారు క్రమశిక్షణను ఎక్కువగా ఇష్టపడతారు. ఏ విషయంలో కూడా నిర్లక్ష్యంగాను అలాగే ఎవరికీ కూడా నచ్చకుండా ఉండేటటువంటి పనులను అస్సలు చేయరు. అయితే ప్రతి పనిని హృదయపూర్వకంగా చేస్తారు. ఎవరికైనా సహాయం చేయాల్సి వస్తే ముందుంటారు. అలాగే ఈ రాశివారు దయ, దానగుణం, క్షమాగుణం కలిగి ఉంటారు. ఎవరినైనా కానీ వీరిని విశ్వసిస్తే మంచి ఫలితాలైతే తప్పకుండా పొందుతారు. ఎందుకంటే మంచి సహాయాన్ని వీరి నుండి ఎక్కువగా వారు పొందుతారు కాబట్టి. అలాగే వీరు తమకు నచ్చిన వారు అపరాధం చేసినప్పటికీ కూడా ఎక్కువగా వీరికి క్షమించేటటువంటి గుణం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇట్టే వారిని క్షమిస్తారు. అలాగే వృషభ రాశి వారికి సంబంధించినటువంటి మరికొంత ఇన్ఫర్మేషన్ ఇప్పుడు మనం తెలుసుకునే ముందండి, చాలా మందికి ఎన్నో సమస్యలు, ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. అలాంటప్పుడు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందుతూ మాకు ఆ పని వలన అంటే ఆ పని ఏమాత్రం జరగడం లేదు అనుకుంటూ ఉంటారు. అంటే ప్రేమ సమస్యలు, వివాహ సమస్యలు ఇలా ఎవరికి ఉండేటటువంటి సమస్య వారికి ఉంటుంది కాబట్టి శ్రీ షిరిడి సాయిబాబా వారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతారండి గురువుగారు. చాలా చక్కగా ఉన్నది ఉన్నట్లుగా మన గురించి మనం ఏ సమస్య గురించి అయితే బాధపడుతూ ఉన్నామో ఆ సమస్యకు తగినటువంటి పరిష్కార మార్గాన్ని పూజల రూపంగా కానీ పరిహార మార్గంగా కానీ తెలియజేస్తారు. వారి ఫోన్ నెంబర్ 8338555161. ఇక వృషభ రాశి వారికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. నచ్చిన వారు అపరాధం చేసినప్పటికీ కూడా క్షమించేటటువంటి గుణం కలవారు వృషభ రాశి వారు అని చెప్పుకున్నాం కదండి. అలాగే వీరి మాటలో మృదుత్వం ఎక్కువగా ఉంటుంది. ఇతరులతో కలిసి తమ పనిని పూర్తి చేసుకోగలిగినటువంటి సామర్థ్యంతో ఉంటారు. అలాగే వీరికి మంచి కార్యాచరణ శక్తి ఉంటుంది. అనుకున్నది సాధించే వరకు నిద్రపోరు. సాధించడానికి ఎంత కష్టమైనా ఎక్కువగా వీరైతే సహనంతో ఎదురు చూస్తూ ఉంటారు. అలాగే వీరిది చాలా గొప్ప మనస్తత్వం అని చెప్పుకోవచ్చు. వృషభ రాశిలో పుట్టిన వారికి సహనం చాలా ఎక్కువ అండి. 12 రాశుల్లోకెల్లా సహనం ఎక్కువగా ఉన్నటువంటి రాశి ఏదైనా ఉందంటే అది వృషభ రాశి మాత్రమే. ఈ ఒక్క గుణం వీరికి చాలా ప్రత్యేకంగా అందరికీ కూడా నచ్చేలాగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే ప్రతి ఒక్కరిని కూడా వీరు ఆకర్షణీయంగా చేస్తూ ఉంటారు. అంటే వీరు మంచి మనస్తత్వంతో ప్రతి ఒక్కరిని కూడా ఆకట్టుకునే విధంగా ఉంటారు. ఎలాంటి చికాకులైనా సరే అంటే ధైర్యంగా ఎదుర్కొంటారు. అందరికీ నచ్చేస్తారు. అలాగే ఈ వృషభ రాశి వారు ఎవరైతే కష్టాల్లో ఉంటారో అంటే స్నేహితులు కావచ్చు, బంధువర్గం కావచ్చు, ఇలా ఎవరైనా కానీ తెలిసినటువంటి పరిచయం ఉన్న వ్యక్తులైనా కానీ వారు కష్టాల్లో ఉంటే అస్సలు వెనుదనగా చాలా అంటే చాలా వారికి ధైర్యంగా ఉంటారండి. అలాగే స్నేహంగా ఉండేవారికి వీరిని గౌరవించే వారి పట్ల ఎంతో విధేయతగా ఉంటారు వృషభ రాశి వారు. ఎదుటివారు ఇస్తున్నటువంటి మర్యాదను కాపాడుకోవడానికి చాలా జాగ్రత్తలు పడుతూ ఉంటారు. అలాగే చాలా ప్రశాంతంగా సౌమ్య స్వభావం కలిగి ఉంటారు. వీరు గొడవలకు కూడా కాలు దువ్వేటటువంటి రకాలైతే అస్సలు కాదండి. కాబట్టి చాలా అంటే చాలా మంచి మనస్తత్వం కలవారు. ఇక వీరి అదృష్టపు రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 6, అదృష్టపు వారం శుక్రవారం. ఈ రాశి వారికి మధ్య వయసు నుండి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే వీరు అనుకున్నటువంటి జీవితాన్ని వీరు చూస్తారనమాట. అద్భుతమైనటువంటి స్థాయికి చేరేటటువంటి మంచి పదవులు పొందేటటువంటి అవకాశాలు అయితే వీరికి ఈ ఫిబ్రవరి నెలలో పౌర్ణమి తర్వాత కనిపిస్తున్నాయి. అలాగే కొన్ని పనులు అసలు మిమ్మల్ని కంప్లీట్గా ఇబ్బందులు గురి చేసేటటువంటి సమయంలో మీరు త్రుటిలో తప్పించుకుంటూ ఉంటున్నారండి. చాలా వరకు ప్రమాదాల నుండి కూడా మీరు చిన్న చిన్న దెబ్బలతో బయటపడుతూ ఉంటున్నారు. ఇవన్నీ
ఇవన్నీ ఏంటంటే ఒక దేవత అనుగ్రహం మీపై ఎప్పుడూ ఉంటుంది కాబట్టి, ఆ దేవత మిమ్మల్ని సంరక్షిస్తూ ఉంటుంది కాబట్టే, ఆ ప్రమాదాల బారి నుండి మీరైతే తప్పించుకుంటున్నారనే చెప్పుకోవాలి. మీరింకా అంటే ఏదైనా ఒక నష్టం నుండి తేరుకోలేకపోయారని కూడా మీరు ఒకసారి గమనించుకోవచ్చు. అంటే చాలా నష్టాలు ఎదుర్కొన్నారు. దీనికి కారణం ఏమిటి అంటే మీ కులదైవాన్ని మర్చిపోవడం. కులదైవాన్ని కానీ మీరు మర్చిపోతే మాత్రం మీకు చాలా రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ అనేవైతే క్రియేట్ అవుతూ ఉంటాయండి. కాబట్టి కులదైవారాధన తప్పకుండా చేసుకోవాలి. చక్కగా కులదైవం ఎవరో తెలుసుకొని పటాన్ని తీసుకొచ్చుకొని అలా కుదరదనుకుంటే మాత్రం ఖచ్చితంగా కులదైవం పేరేంటి, కులదైవం ఎవరనేది తెలుసుకొని నిత్యం కూడా ఆ తల్లిని స్మరించుకుంటూ లేదంటే ఆ దేవతను అంటే మీ కులదైవాన్ని మీరు పూజించుకుంటూ, ఆరాధించుకుంటూ ఆమెను నిత్యము కూడా పూజించుకుంటూ ఉండాలనమాట. మీరు ఎంత పెద్ద పెద్ద సిటీస్‌లో ఉన్నా కానీ దైవం ముందు మీరు అవేమీ కూడా పనికి రావండి. కాబట్టి మనకి ఏది కూడా దైవం అనుగ్రహం లేనిదే మనం పొందలేం. కాబట్టి ఖచ్చితంగా వృషభ రాశి వారు దైవానికి సంబంధించినటువంటి పనులు ఏవైనా కానీ నెగ్లిజెన్స్ చేయడం అసలు మంచి పనులు కావు. కాబట్టి తప్పకుండా మీరైతే అంటే పెద్దవాళ్ళని అడిగి తెలుసుకోండి. కులదైవం ఎవరనే విషయం తెలుస్తుంది. వృషభ రాశి వారు ఎప్పుడు చూసినా కూడా మీరు ఎంతో శ్రమ పడుతూ ఉంటారు. అలాగే ఒక పనిని ఎంతో శ్రద్ధగా చేస్తూ ఉంటారు. కానీ ఏంటంటే లాస్ట్ మొమెంట్‌లో అది విఫలం అవుతూ ఉంటుందన్నమాట ఇప్పటివరకు. దానికి కారణం కూడా ఓపెన్‌గా ఉండడం. ఎప్పుడూ కూడా ఏ పనైనా కానీ ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేసుకుంటూ ఉండడం. ఇక మీరు పడినటువంటి కష్టానికి తగ్గట్టుగా ఫలితం అనేది మీకు అతి త్వరలో దొరకపోతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు మీరు చేసినటువంటి మంచి గుణం, మీ మంచి పనులు మీకు ఫలితంగా అయితే తప్పకుండా రాబోతున్నాయండి. ఇక ఇక్కడి నుండి పౌర్ణమి నుండి మీ కర్మఫలాలు ఏవైతే ఉన్నాయో అవి మంచిగా మీరు చేశారో అంటే మీ కర్మఫలాలు మీరు మంచి మంచి పనులు చేశారు కాబట్టి అవన్నీ కూడా మీకు తిరిగి రిటర్న్‌గా పెద్ద గిఫ్ట్ అయితే వచ్చేలాగా చేయబోతుందనమాట. ఇక ఒక దైవ అనుగ్రహం మీపై ఉంటే తప్పకుండా మీరు ఇంకా చాలా లాటరీ కొట్టేటటువంటి అవకాశాలు వస్తాయి. ఏంటంటే కులదైవారాధన చేసుకోవడం వల్ల మీరు పెద్దగా గాబరపడవలసినటువంటి అవసరం కూడా లేదండి. పెద్ద పెద్ద అనారోగ్య సమస్యలు కూడా మీ నుండి విడిపోతాయి. ఎక్కువగా చిరాకుగా ఉండేలాగా చేసుకుంటూ ఇప్పటివరకు మీకు ఎక్కువ అంటే నష్టాలు, సమస్యలు రావడం వల్ల మీ మనసును కొంచెం ప్రశాంతంగా లేకుండా చేసుకున్నారు కాబట్టి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి. ఒకదాని తర్వాత ఒకటి మిమ్మల్ని చిరాకుగా గురి చేసేటటువంటి సంఘటనలు కూడా మీ నుండి తొలగిపోతాయి. కాబట్టి వృషభ రాశి వారు తప్పకుండా మీ కులదైవారాధన చేసుకోండి. ఇప్పుడు చెప్పిన విధంగా చేసుకుంటే సరిపోతుంది. మీ హెల్త్ కూడా చాలా మంచిగా ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే ఇక నుండి మీరు దేనికి కూడా భయపడనవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ మీకు ప్రతి ఒక్కటి కూడా చాలా మంచి జరగబోతుంది. కాబట్టి మీరు చేయవలసింది కేవలం ఏమిటి అంటే కులదైవారాధన. అలాగే గోమాతను ఆరాధించడం వల్ల కూడా మీ జీవితంలో ఎన్నో మంచి శుభ ఫలితాలు అయితే మీరు పొందవచ్చు. ఎందుకంటే సకల దేవతల యొక్క ఆశీర్వాదాలు మీకు తోడుగా ఉంటాయి. ఈ వృషభ రాశి వారు నిత్యము కూడా ఇంట్లో దీపారాధన చేసుకోవాలండి. ఉదయం, సాయంత్రం చక్కగా దీపారాధన చేసుకోవాలి. దీపం వెలిగించి భగవంతుని ప్రార్థించడం వల్ల కూడా మీకు అన్ని విధాలుగా కలిసి వచ్చేటటువంటి అవకాశాలున్నాయి. అలాగే సకల శుభాలు కలుగుతాయని జ్యోతిష నిపుణులు కూడా చెబుతున్నారు. వృషభ రాశి వారికి చెందినటువంటి వ్యక్తులు మంగళవారం నాడు దుర్గాదేవికి కుంకుమార్చన చేసుకోవడం లేదంటే అమ్మవారికి సంబంధించినటువంటి పూజలు చేసుకొని చక్కగా మినుములు దానంగా ఇవ్వాలి. అలాగే గురువారం నాడు శివాలయంలో అభిషేకం చేసుకున్న తర్వాత శనగలను దానంగా ఇవ్వండి. ఇక శివాలయంలో పరమేశ్వరుని యొక్క అనుగ్రహం కోసం స్వామివారి అభిషేకాలు లాంటివి చేసుకుంటూ ఉండండి. అలాగే కులదైవారాధన చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. కాబట్టి ఈ పౌర్ణమి తర్వాత మీ జీవితం ఏ విధంగా మలుపు తిరగబోతుంది, ఏ విధంగా మీకు అన్ని విధాలుగా కూడా మంచి జరగబోతుంది అనేటటువంటి పూర్తి విషయాల పట్ల మీకు ఒక మంచి అవగాహన అయితే వచ్చిందనుకుంటున్నానండి. అలాగే మీరు చేయవలసినటువంటి పనులు, పరిహారాలు ఏ దేవతారాధన వల్ల మీకు అన్ని విధాలుగా కలిసొస్తుంది అనేటటువంటి అంశాల గురించి కూడా తెలుసుకున్నారు కదా. అలాగే వృషభ రాశి వారు చేయవలసినటువంటి మరికొన్ని పనులేమిటి అంటే మీరు ఏదైతే మంచి మంచి పనులు అంటే మీకు సంబంధించినటువంటి పర్సనల్ పనులు ఉంటాయి కదా అలాంటివి ఎవరితో కూడా షేర్ చేసుకోకండి. ఎందుకంటే అలా షేర్ చేసుకోవడం వల్ల ఏదైనా ఒక పనిని మనం స్టార్ట్ చేస్తాము లేదంటే చేయలేదు చెయ్యాలని అనుకుంటాము. అలాంటి పనులు ఎవరితో అయినా కానీ పర్సనల్గా షేర్ చేసుకుంటే ఏమవుతుందంటే దానివలన అంటే మనకు మన మంచి కోరే వారికి ఎంతమంది అయితే మన చుట్టూ ఉంటారో మన కీడు కోరుకునేవారు కూడా అలాగే ఉంటారు. కాబట్టి ఎవరితో కూడా అలాంటి విషయాలను అయితే షేర్ చేసుకోకండి. కొంతమంది మన మంచి కోరుకుంటారు, కొంతమంది మనం చెడిపోవాలని భగవంతుడి అనుగ్రహం వీరికి అసలు ఏమాత్రం కూడా లభించకూడదని కోరుకునే వాళ్ళు కుళ్ళు కుతంత్రాలు చేపట్టేవారు కూడా మన చుట్టూ ఉంటారని మనం తెలుసుకోవాలి. కాబట్టి ప్రతి విషయాన్ని కూడా ప్రతి ఒక్కరికి షేర్ చేసుకోకండి. మీకు వచ్చేటటువంటి లాభదాయకమైనటువంటి అంటే వ్యాపార వృత్తి సంబంధించినటువంటి విషయాల గురించి ఎవరికి కూడా చెప్పుకోవద్దు. మీ కుటుంబ సభ్యుల్లో మీ తల్లిదండ్రులకు లేదంటే మీ భార్యకు లేదంటే ఇంట్లో బాగా మీరు నమ్మినటువంటి వ్యక్తికి మాత్రమే చెప్పుకొని ఏదైనా ఒక పనిని ముందుగా స్టార్ట్ చేసి అందులో మంచి లాభం వచ్చిన తర్వాత మీరు ఏ లాభాన్ని అయితే చూస్తారో దాని గురించి చక్కగా మీరు సంతోషంగా నలుగురికి చెప్పుకోవాలి. కానీ మీ పనిని మొదలు పెట్టకుండానే ఈ పని మేము ఇలా చేయాలనుకుంటున్నాం, ఆ పనిలో మాకు మంచిగా లాభం వస్తుంది అలాంటివి మాత్రం ఎవరితో కూడా షేర్ చేసుకోకండి. అలా చేసుకోవడం వల్ల మీకు మీరే నష్టాన్ని తెచ్చుకున్న వారు అవుతారు. కాబట్టి వృషభ రాశి వారు అన్ని విధాలుగా అంటే మీరు మంచి మనస్తత్వం కలవారు అంటే ప్రతి ఒక్కరు కూడా నాలాగే ఉంటారు, నాలాగే ఆలోచించేటటువంటి రకాలు అనుకునేటటువంటి మనసు కలిగిన వారు. కాబట్టి అందరినీ కూడా ఇట్టే నమ్మేస్తూ ఉంటారు. కాబట్టి జాగ్రత్త పడవలసినటువంటి అవసరం ఎక్కువగా ఉంది.
మరి ఈ పౌర్ణమి తర్వాత మీ జీవితం ఏ విధంగా మలుపు తిరగబోతుంది? వృషభ రాశి వారికి ఏ దేవత అనుగ్రహం మీపై కలుగుతుంది? అలాగే మీరు చేసుకోవాల్సిన పూజలు, పరిహారాలు ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో పూర్తిగా మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నానండి. అలాగే వృషభ రాశి వారికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రతిరోజు కూడా మన ఛానల్‌లో అయితే ప్రతిరోజు కూడా అంటే కొన్ని గ్రహాల స్థితుల మార్పుల వలన ఏర్పడేటటువంటి పరిస్థితుల ప్రభావం, అలాగే వారికి రాబోయేటటువంటి శుభ, అశుభ పరిణామాలు కూడా అన్నీ కూడా ప్రతిరోజు చెప్పుకుంటూ ఉన్నాం కుంభరాశి వారికి. అలాగే వృషభ రాశి వారికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ప్రతిరోజు చెప్పుకుంటున్నామండి. అలాగే తులారాశి వారికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా తెలియజేస్తున్నాను. మరి ఈ ఛానల్ మొదటిసారి కనుక చూస్తున్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మరికొంతమందికి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.